ఖోలే మూవీ నుంచి 2 కొత్త అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఖోలే మూవీని డైరెక్ట్ చేస్తుంది లోకేష్ కనకరాజ్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కళానిధి మారన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రజనీకాంత్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. రజనీకాంత్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కూలీ. అయితే రజనీకాంత్ గారు ఈ కూలీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బెటయాన్. అయితే ఈ బెటయాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే ఈ బెటయాన్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే బెటయాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బెటయాన్ మూవీతో రజనీకాంత్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రజనీకాంత్ గారు బెటయాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కూలీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రజనీకాంత్ గారు. చూడాలి రజనీకాంత్ గారికి ఈ కూలీ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రజనీకాంత్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కూలీ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు రజనీకాంత్ గారు. చూడాలి కూలీ మూవీ రిలీజ్ అయ్యాక రజనీకాంత్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కూలీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కూలీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ మధ్య ఒక పాటని కూడా విడుదల చేసింది మూవీ టీం. అయితే దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ కూలీ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ కూలీ మూవీని ఈ August 14th రిలీజ్ చేస్తాము అంటున్నారు మూవీ టీం. చూడాలి కూలీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే కూలీ మూవీతో రజనీకాంత్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కూలీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.